పని ఉన్న రోజు తిండి, లేని రోజు పస్తు. సంపాదన సగం తిండికే సరిపోతుంది, ఏం మిగలట్లా. కష్టపడిన డబ్బంతా బియ్యానికి సరిపోతుంది. కడుపు నిండా భోజనమా? అది కలే సార్. పనికి వెళ్తే గానీ రోజు గడవదు. పౌష్టికాహారం యాడ్ నుంచి వచ్చిద్ది. మా ఊర్లో రేషన్ షాప్ ఎప్పుడు మోస్తారో ఎప్పుడు తీస్తారో మాకే తెలదండి. పని దొరకని రోజు పస్తులే. అవి నిన్నటి ఆకలి బాధలు. 2015 ఏప్రిల్ 1 నుండి మన రాష్ట్రంలో ఆహార భద్రతా హక్కు చట్టం అమలవుతుంది. అలాంటి శుభ సందర్భంలో పేదవాడు కూడా ఆనందంగా ఉండాలి, దేవుని పేరుతో పండుగ చేసుకోవాలి, కడుపు నిండా తిండి తినాలనే ఉద్దేశంతోనే ఈరోజు ప్రతి ఒక్కరికి 5 కేజీలు చొప్పున ఏ మాత్రం కూడా లిమిట్ లేకుండా ఎంత మంది ఉంటే అన్ని 5 కేజీలు బియ్యం ఇచ్చి వాళ్ళకు ఫుడ్ సెక్యూరిటీ కోసం ముందుకు పోతున్నాం. ఈ చట్టం కింద అర్హులైన ప్రతి కుటుంబంలోని ప్రతి వ్యక్తికి కేజీ ₹1కే నెలకు 5 కేజీల బియ్యం. అంత్యోదయ అన్న యోజన లబ్ధిదారులకు నెలకు 35 కిలోల బియ్యాన్ని చౌక దుకాణాల ద్వారా ప్రభుత్వం అందిస్తుంది. చౌక దుకాణాలు ప్రతిరోజు నిర్ణీత సమయాల్లో తెరచి ఉంచబడతాయి. ఆహార ధాన్యాలతో బయలుదేరే ప్రతి వాహనానికి జీపీఎస్ ట్రాకర్ అమర్చబడి ఉంటుంది. వాహనం బయలుదేరిన వెంటనే ఆ ప్రాంత ప్రజలకు SMS ద్వారా సమాచారం చేరవేయబడుతుంది. నకిలీ లబ్ధిదారులను నివారించడానికి ఆధార్ అనుసంధానంతో పాటు బయోమెట్రిక్ పద్ధతిని, తూకంలో మోసాన్ని అరికట్టడానికి ఎలక్ట్రానిక్ వేయింగ్ పద్ధతిని అమలు చేస్తుంది మన ప్రభుత్వం. గుప్పెడు ధాన్యం కూడా దుర్వినియోగం కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది మన ప్రభుత్వం. కేవలం కడుపు నింపుకోవడం కాదు, పౌష్టికాహారం పొందడం కూడా మన హక్కు. ఆహారం పొందడం మా హక్కు. రూపాయి కిలో బియ్యం, కడుపు నిండా భోజనం. మా ఊర్లో రేషన్ షాపు టైం ప్రకారం తీస్తున్నారండి. ప్రభుత్వం నాకిప్పుడు ఆధార్ కార్డు ఇచ్చింది, బియ్యం కూడా తీసుకున్నాను. ఆకలిని కాదు, ఆహారం పొందటం మా హక్కు. గుర్తుంచుకోండి, ఆహార భద్రత మీ హక్కు.